పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట, మనతో ఉన్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది. అది 1 ప్రేమ, 2 డబ్బు, 3 టైం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం మొదలయ్యే అవకాశం ఉంది. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటం, ప్రేమను పొందటం రిలేషన్లో ఒక భాగం. అలాగే అవసరాన్ని బట్టి మనీ కూడా ఖర్చు పెట్టాలి. ఇక చివరిగా టైం. మనం ఇప్పుడు చెప్పుకున్న లవ్ అండ్ మనీతో పాటు కొంత క్వాలిటీ టైంని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ రిలేషన్ బలంగా ఉంటుంది. కరోనా కారణంగా గెట్ టుగెదర్ లాంటి పండగలు లేకపోవడం వల్ల కనీసం ఫోన్ల ద్వారా అయినా సరే పలకరిస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చూసారా ఇక్కడ బెండకాయ ఎంత పెద్దగా ఉందో? ముదిరిపోయిందేమోనని కొంచెం కట్ చేసామండి, కానీ ముదరలేదు, చాలా లేతగా ఉంది. అలాగే ఈరోజు మనం హార్వెస్ట్ చేసామండి. అంటే ఈ హార్వెస్ట్ ఎలా ఉంటుందంటే, బెండకాయ కానివ్వండి, దొండకాయ కానివ్వండి, ఇలాంటివి 2-3 రోజులు వెయిట్ చేస్తే ఒక 1/2 kg వరకు వస్తాయి. అప్పుడు ఒక్కసారికి సరిపోతుంది. ఈ విధంగా మన హార్వెస్ట్ నడుస్తుంది. పూర్తి ఆర్గానిక్ విధానంలో పండించుకుంటున్నాం కాబట్టి వచ్చిన తక్కువ కాపుతో అయినా చాలా సంతృప్తిగా ఉంటుంది. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. తప్పకుండా చివరి వరకు చూడండి. మిద్దె తోట ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక మనం ప్రీవియస్ వీడియోలో అడిగిన ప్రశ్నతో పాటు అనేక వీడియోల్లోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నవడూరి శాంతకుమారి గారు, వంకదార అనుపమ, అనురాధ, సుధా, కోరాడ సిరీల, డూ ఇట్ నౌ, రోజా లక్ష్మి, తిప్పర్తి దీపిక గారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పళ్ళ మొక్క పేరు ఏంటి? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది వర్షాకాలం, అందరికీ తెలిసిందే. వర్షాలు విపరీతంగా కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాల వల్ల మన మిద్దె తోటపై ఉన్నటువంటి అనేక కుండీలు లేదా చిన్న చిన్న డబ్బాలు ఇలాంటి వాటిల్లో నీరు నిలువ ఉంటుంది. ఇలాంటి నీరు నిలువ ఉన్నటువంటి ప్రదేశాలు ప్రస్తుతం ప్రబలుతున్నటువంటి విష జ్వరాలకు కారణమైన అనేక రకాల దోమలు వీటిపై నివాసాన్ని ఏర్పరచుకొని అవి మనకు ఎంతో ప్రమాదకరంగా తయారవుతున్నాయి. కాబట్టి వీటి నుంచి మనం బయటపడాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో మన మిద్దె తోటపై ఉన్నటువంటి అన్ని రకాల కుండీలు, అంటే ఖాళీగా మనము ప్లాంటింగ్ చేద్దాము అనుకొని ఖాళీగా ఉంచినటువంటి ఎటువంటి కుండీ అయినా సరే, డబ్బాలైనా సరే, వాటి నుంచి మొత్తం నీటినంతటినీ కూడా బయట పారబోయాలి. ఇది మనం ఫస్ట్ చేయవలసినటువంటి పని. డెంగ్యూ ఫీవర్ కలిగినటువంటి మనిషిని ఈ దోమ గనుక కుట్టినట్లయితే ఈ దోమ ఇక ఆ జబ్బుకు వాహకంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ దోమ పేరు ఏడెస్. ఈ దోమ వల్ల కేవలం డెంగ్యూ ఫీవరే కాకుండా చికెన్ గునియా, ఎల్లో ఫీవర్ మరియు జికా వైరసెస్ వంటి అనేక వ్యాధులు కలిగే అవకాశం ఉంది. ఇలా వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో మనం మిద్దె తోటపై ఉన్నటువంటి అన్ని కుండీలను కూడా ఈ విధంగా బోర్లించడం వల్ల ఈ నీరు అనేది నిలబడకుండా ఉంటుంది. ఇలా నీటిన్నింటినీ తీసేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ని తీసుకొని కుండీల చుట్టూ మరియు కింద భాగంలో అంతా చల్లుతూ ఉండాలి. అంతేకాకుండా వాటర్ కూలర్ డబ్బాలని ఎవరైనా వాడుతున్నట్లయితే ఆ డబ్బాలకు 4 వైపులా కూడా హోల్స్ చేయనట్లయితే దాంట్లో ఉండేటువంటి వాటర్ అలాగే స్టాగ్నెట్ అయి ఉంటుంది. ఇంత చిన్న దాంట్లో కూడా కొన్ని వందల వేల గుడ్లు పెట్టి దోమలు ప్రబలే అవకాశం ఉంది. బ్లీచింగ్ పౌడర్ నీటిని కానీ డెటాల్ని కానీ వేయవలసి ఉంటుంది. ఈ వాటర్ కూలర్ టబ్స్ కి 4 వైపులా కూడా ఈ విధంగా గనక మనం హోల్ చేసినట్లయితే నీళ్లు నిలబడకుండా ఉంటాయి. ఇంకా అంతేకాదండి, మనం ప్రతి కుండీ కూడా స్టాండ్ మీద మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. స్లాబ్ మీద డైరెక్ట్ గా ఎటువంటి కుండీ కూడా పెట్టకూడదు. ఈ వర్షాకాలంలో స్లాబ్ మీద వాటర్ ఎక్కువ నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బ్లీచింగ్ పౌడర్ని దాదాపు అన్ని చోట్ల కూడా చల్లుతూ ఉండాలి. ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బ్లీచింగ్ పౌడర్ ఏమాత్రం మొక్క మీద పడకూడదు. మొక్క మీద గనక బ్లీచింగ్ పౌడర్ పడితే మొక్క చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫ్లోర్ మీద మాత్రమే చల్లాలి. మరొక ముఖ్య విషయం, మనం మన ఇళ్లలో మనీ ప్లాంట్ని పెంచుకుంటూ ఉంటాం. చాలామంది మనీ ప్లాంట్ని వాటర్లో పెట్టే పెంచుతారు. ఇలా వాటర్లో పెట్టి పెంచడం వలన ఆ వాటర్ అలా స్టాగ్నెట్ అయిపోయి దోమలు ఆవాస కేంద్రాలుగా చేసుకుంటాయి. కాబట్టి మనీ ప్లాంట్లో ఉన్నటువంటి వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. మనీ ప్లాంట్ వల్ల మనీ వస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల డెంగ్యూ ఫీవర్ మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. డెంగ్యూ దోమ కుట్టినది మామూలు దోమ కుట్టిన దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, డెంగ్యూ దోమలు
ఎల్బోస్ మరియు యాంకిల్స్ని టార్గెట్ చేస్తాయి. అంతేకాకుండా డెంగ్యూ దోమ కుట్టినటువంటి ప్రదేశము చాలా ఎర్రగా మారిపోయి కొంచెం దురదగా కూడా ఉంటుంది. అలాగే మనీ ప్లాంట్కు ఉపయోగించిన కుండీ పాడైపోయినట్లయితే తీసి కొత్త కుండీని ఏర్పాటు చేసుకోవాలి. శుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాలను దోమలు చేరలేవు. అవకాశం ఉంటే మార్కెట్లో దొరికేటువంటి దోమల మందుని ఇంట్లో ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. బేయర్ వారి ఇటువంటి మందు చాలా పవర్ఫుల్ అయినది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏ మాత్రం నోటిలోకి వెళ్ళినా ప్రాణానికే ప్రమాదం కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా కేవలం 2 to 3 ml ఒక 1/2 లీటర్ వాటర్లో కలుపుకొని ఈ విధంగా మూలలా చల్లుకోవాల్సి ఉంటుంది. చీకటి ప్రదేశాలే దోమల స్థావరాలని తెలుసుకోవాలి. మనం చేయవలసిన పనిని మనం చేయాలి. తరువాత ఎటువంటి ఫలితం వచ్చినా అంగీకరించి తీరాలి. ఇక ఇప్పుడు మనం మిద్దె తోటపై ఉన్నటువంటి మిగతా కుండీల విషయాలు కూడా చూద్దాం. కుండీలోని నీటినన్నిటినీ కూడా పారబోసిన తరువాత బ్లీచింగ్ పౌడర్ని చల్లి ఉంచాలి. ఇప్పుడు వస్తున్నటువంటి జ్వరాలు ఎటువంటి జ్వరాలో మనకు తెలియవు, కానీ మనం జాగ్రత్తలో మనం ఉండాలి. కేవలం జ్వరం కాకుండా కడుపు నొప్పి, వాంతులు, అప్పుడప్పుడు ముక్కు నుంచి కొంచెం రక్తం రావటం, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా డెంగ్యూ ఫీవర్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాలు చూసినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి. ప్రభుత్వం కూడా ఎన్నో రకాలుగా అందరికీ అవేర్నెస్ తేవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ చాలా మందిలో ఉన్నటువంటి అశ్రద్ధ, అభద్ర భావన వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మనం మన మిద్దె తోటపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా చూసుకోవాలి. మనం మంచి కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అది చెడు జరిగిందంటే అది మనకే ప్రమాదం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న డబ్బాలో కూడా వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే ప్రతి కుండీ, ప్రతి డబ్బా కూడా బోల్డించినందువల్ల దీంట్లో వాటర్ నిల్వ ఉండకుండా ఉంటుంది. అంతేకాకుండా మిద్దె తోటపై టైర్లు లాంటివి ఏవైనా ఉంటే వాటిలో నుంచి వాటర్ పోవడానికి ఈ విధంగా హోల్స్ చేశాము. అయినప్పటికీ ఇంకా ఉంటే వాటిని ఈ విధంగా బయటకు తీసేసి దాని లోపల బ్లీచింగ్ పౌడర్ని వేయడం వల్ల ఆ దోమల ఇళ్లను ధ్వంసం చేసినట్లు అవుతుంది. కొన్ని డబ్బాలపై పెట్టేటువంటి మూతల్లో కూడా వాటర్ ఈ విధంగా నిలువ ఉంటుంది. వాటిని కూడా మొత్తం తీసివేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ప్రతి 2 రోజులకు ఒకసారి ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్ని చల్లాల్సిన అవసరం ఉంది. బ్లీచింగ్ పౌడర్ని ఈ విధంగా పొడి రూపంలోనే కాకుండా 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో కనీసం 10 నుంచి 20 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ని కలిపి చల్లవచ్చు. ఎర్త్వామ్స్ కనుక బయటికి వస్తే ఈ బ్లీచింగ్ పౌడర్ వాటర్ కనుక తాకిందంటే ఎర్త్వామ్స్ చనిపోతాయి. కాబట్టి ఆ ఎర్త్వామ్స్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే వాటిని తీసి కుండీలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బ్లీచింగ్ పౌడర్ని కానీ లేదా బ్లీచింగ్ పౌడర్ వాటర్ని కానీ మూలలో కూడా చల్లటం వల్ల దోమల వల్ల వచ్చేటువంటి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి అనేక రకాల ప్రాణాంతకర వ్యాధుల్ని నివారించిన వాళ్ళం అవుతాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇది ఎంతో మందికి తెలవాలి అని ఈ విషయాన్ని మీరందరూ మరెంతో మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.